జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని ప్రసిద్ధ కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో మంగళవారం పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. వివిధ రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు మాలాధారణ స్వాములు తరలివచ్చి మాల విరమణ చేసి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ పరిసరాలు జై శ్రీరామ్ జై హనుమాన్ నినాదాలతో మారుమోగగా భజనలు మంగళ వాయిద్యాలు భక్తులను ఆకట్టుకున్నాయి. భక్తుల రద్దీ దృష్ట్యా జిల్లా యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేసి సుమారు 1000 మంది పోలీసులతో భద్రత కల్పించింది. అలాగే ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనం, త్రాగునీరు, ప్రసాద వితరణ, క్యూ లైన్ల ఏర్పాట్లు చేశారు. దేవస్థానంతో పాటు వై జంక్షన్ వద్ద శ్రీ వరసిద్ధి వినాయక సేవా సమితి ప్రకాశం గంజ్ ఫ్రెండ్స్ వారు 10 సంవత్సరాల నుండి చిన్న జయంతికి మరియు పెద్ద జయంతికి 3 రోజుల పాటు ఉచిత అన్న ప్రసాద వితరణ నిర్వహించగా ఆలయ ఈవో అనుమతితో సాంస్కృతిక కార్యక్రమాలు, రామాంజనేయ ఘట్టం, బుర్రకథ, భక్తి గీతాలు, వేషధారణ ప్రదర్శనలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత ఉట్టిపడేలా చేశాయి. సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి. చుట్టాలనేమో అటు పక్కన కూర్చోబెడతాం, మాసులు లక్షణమో పక్కన జరగాలి. సామాన్ చేతులు ఉన్నది మనకు విఐపీ ఎవరైనా వస్తే మనం దాంతో వాయిస్ हनुमान की जय। परिस्थिति विनायक सेवा समिति वाली मैं करींनगर मादी प्रकाशं गंजलो మా టీమ్ సర్కిల్తో సహకారంతో మేమంతా ఇది 10వ సంవత్సరం దిగ్విజయంగా ముగించుకుంటున్నాం. మాకు చాలా ఫారెస్ట్ వాళ్ళండి, తర్వాత ఎండోమెంట్ డిపార్ట్మెంట్ గారు, పోలీస్ డిపార్ట్మెంట్ గారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ గారు, మిషన్ భగీరథ వాళ్ళు చాలా సహకారాలు చేసుకుంటా మేము ఇది 10వ సంవత్సరాలకు అడిగిపెట్టి దిగ్విజయంగా ముగించుకొని చేస్తున్నామండి. దాదాపు మాకు మా టార్గెట్ పెద్ద జయంతి, చిన్న జయంతి 50,000 మందికి మేము భోజన సాగు అల్పాహారం భోజనం పెడుతున్నామండి. ప్రతి సంవత్సరం నుంచి రోజు రోజు డెవలప్మెంట్ అవుతుంటా చాలామంది వస్తున్నారండి. ఏదో దేవుడి సహకారంతో దేవుని జీవనంతో చేస్తున్నామండి. జై శ్రీరామ్. ఆధ్వర్యంలో ఈరోజు కొండగట్టు వై జంక్షన్ నందు చిన్న జయంతికి హనుమాన్ చిన్న జయంతికి మరియు పెద్ద జయంతికి ఇక్కడ భోజనాలతో పాటు అల్పాహారం కూడా ఈ 3 రోజులు మేము ఏర్పాటు చేస్తున్నాము. గత 10 సంవత్సరాల నుండి ఇక్కడ నిరంతరంగా మాకు ఈ ప్రోగ్రాం నడుస్తున్నది. చాలామంది భక్తులు ఇక్కడ వచ్చి మా దగ్గర భోజనాలు స్వీకరిస్తున్నారు. అల్పాహారం అలాగే డే అండ్ నైట్ ఇక్కడ మేము భోజనాలు కానీ అల్పాహారం కానీ మేము అందిస్తున్నాము. దాంతోపాటు అరటి పండ్లు, వాటరు ఇవి కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాము. మా సభ్యుల అందరి సహకారంతో మరియు ఆల్ డిపార్ట్మెంట్స్ సహకారంతో 10 సంవత్సరాలు ముగించుకొని 11వ సంవత్సరంలో వరకు ఇప్పుడు మేము ఈ భక్తులకు సేవ అందిస్తున్నాము.
అందరికీ డిపార్ట్మెంట్ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఈ అవకాశం కల్పించిన అంజన్నకు మాకు మరోసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. జై శ్రీరామ్. జై శ్రీరామ్. పరిశుద్ధ హనుమానికి మాది మంచిర్యాల జిల్లా జన్నారం మండలం. జన్నారం చిత్తలపల్లి గ్రామం. అక్కడి నుంచి ట్యాక్సీ వచ్చి ఇక్కడ కొండగట్టు గడిచి ఎక్కినాము. ఇక్కడ మాకు అల్పారం చాలా మంచిగా పెట్టింది. అన్నదాత సుఖీభావ అన్నట్టు చాలా మంచిగా ఉంది స్వామి. వేల మంది జిల్లాలు చాలా నెంబర్ 1 చేశారు. ఏమేమి పెట్టారు? అల్పారం ఉప్మా, పెరుగు, చట్నీ, స్వీట్ పెట్టేసి, కారా కూడా పెట్టేసి దేశం మంచిగా ఉన్నాయా? బాగా సూపర్ ఉన్నాయి సార్. సరిపోయేంత పెట్టారా తక్కువ పెట్టారా? ఎంత పెట్టారు సార్, మళ్ళీ వేరే పోయేంత ఉన్నది సార్. చాలా బాగుంది సార్. దర్శనం చేసుకున్నావా? చేసుకున్నాం సార్. దర్శనం అయిపోయింది. ఏమైనా ఇబ్బంది జరిగిందా? అక్కడ కూడా ఏ ఇబ్బంది లేదు సార్. దర్శనం మంచిగా జరిగిందా? ఓకే సార్. చాలా బాగుంది. శ్రీ ఆంజనేయ ప్రసన్నాంజనేయ మేము ఇక్కడ కొండగట్టుకు వచ్చాం స్వామి. మాలవేరు మనకు 11 రోజులు దీక్ష వేసుకొని మా ఊరు వచ్చేసి సిద్దిపేట డిస్టిక్ గోనెపల్లి విలేజ్ స్వామి. ఈరోజు కొండగట్టులో మేము కార్లో వచ్చాము. గుట్ట కింద పెట్టేసి అక్కడ నుంచి గవర్నమెంట్ బస్సులో ఇక్కడికి వచ్చేసి దర్శనానికి వెళ్ళాము. దర్శనం కూడా చాలా ప్రశాంతంగా జరిగింది. ప్లస్ ఇక్కడ ఈ అన్న వితరణ కార్యక్రమం కూడా చాలా బాగా గ్రేట్గా అరేంజ్ చేస్తున్నారు ఎవ్రీ ఇయర్. సాములకు జై శ్రీరామ్ మా తరఫున సాముల తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ఇక్కడ మీరు తెలుసుకోవడానికి వచ్చిన మన మీడియా ప్రేక్షకులు కూడా మా ధన్యవాదాలు స్వామి. జై శ్రీరామ్. గుడాంజనేయ స్వామికి జై. బస్సు ఫ్రీయేనా? బస్సు ఫ్రీ స్వామి. డబ్బులు తీసుకోలేదు స్వామి. ఫ్రీ సౌకర్యాలు ఉన్నాయి. బాగున్నాయి, చాలా బాగుంది. ఎవ్రీ ఇలా ఇంకా డెవలప్ చేయాలని కోరుకుంటాం మనస్ఫూర్తిగా. భక్తులకు కూడా చాలా సౌకర్యాలు ఉంటాయి. ఇలా చేస్తే ఇంకా చాలా భక్తులు కూడా వచ్చడానికి వీలుంటుంది అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీ